జపాన్ కూడా యుద్ధ రంగంలోకి రాబోతుందంటే అవును అని ఇప్పుడు జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మిటిగే అయితే ఫుజీ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ చెబుతున్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడంటే యుద్ధ రంగంలోకి మేము రావడము అంటే మా యొక్క దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికే తప్ప ఎవరికి శత్రుత్వం కోసం అయితే కాదు. ఎందుకంటే గత 4 వారాలుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇక్కడ మొత్తం మా యొక్క చమురు నిల్వలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఏవైతే నిల్వలు ఉన్నాయో అత్యవసర నిధి కోసం ఉంచుకున్నటువంటి నిల్వలను కూడా మేము ఇప్పుడు ఉపయోగించాల్సి వస్తుంది. ఇక్కడ విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయాయి. ఎందుకంటే 90% ఈ హార్మోజ్ జలసంధి నుంచే జపాన్కి చమురు వెళ్తుంది. మొత్తం ప్రపంచ దేశాల్లో అది ఎక్కడ కూడా పెద్దగా కొందాం, కేవలం ఈ గల్ఫ్ దేశాల దగ్గరే ఆ చమురంతా కొనుక్కొని మిగతా కావాల్సినటువంటి హీలియం కూడా, గ్యాస్ కూడా, అలాగే ఇంకేవి కావాలంటే ఇక్కడే కొనుక్కొని తీసుకొని వెళ్తుంది. సో హార్మోజ్ జలసంధి ఇప్పుడు పూర్తిగా మూతపడిపోవడం వల్ల ఇరాన్ జపాన్కి చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడిపోతుంది. అత్యవసర నిధైనటువంటి ఆ చమురును మొత్తం వాడేస్తుంది. అది ఇప్పటికే 4 రోజులు అయ్యింది ఆ నిల్వలు తీసి. కాకపోతే ఇక్కడ జపాన్లో ఉండేటటువంటి చట్టాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా విదేశాల్లో వాళ్ళ యొక్క సైన్యాన్ని మోహరించకూడదు. ఇదే విషయం 2015లో తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చినప్పుడు వీళ్ళు చట్టాన్ని మార్చారు. దేశ ప్రయోజనాలకి ఎక్కడైనా సరే విఘాతం ఏర్పడినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఈ యొక్క సైన్యాన్ని మిత్ర దేశాలకి సపోర్ట్గా మోహరించవచ్చు, లేదా దేశ ప్రయోజనాల కోసం అక్కడ మోహరించవచ్చు అన్న విధంగా చట్టం చేశారు. దాని గురించి ఇప్పుడు ఫుజీ టీవీ కార్యక్రమంలో ఈయనైతే మాట్లాడుతున్నాడు విదేశాంగ మంత్రి. సో అదే కనుక జరిగితే జపాన్ ఇప్పుడు హార్మోజ్ జలసంధిలోకి అమెరికా ఇచ్చినటువంటి పిలుపు మేరకు తన యొక్క వార్షిప్ని ఏదైనా సరే పంపించడానికి అవకాశాలు ఉంటాయి. అలా జరిగితే దాన్ని ముందు నుంచే నష్ట నివారణ తగ్గించడానికి జపాన్ మొదటి నుంచి మా యొక్క నౌకల్ని కాపాడుకోవడానికే తప్ప మేము మీ మీద వ్యతిరేకంగానో లేకపోతే ఇంకెవరికో సపోర్ట్గాను రావడం లేదని కూడా మొదటి నుండి చెబుతూనే ఉంది. ఎందుకు ఇరాన్ మళ్ళీ జపాన్ని టార్గెట్ చేసింది అనుకోండి, అది మళ్ళీ ఇంకొక పెద్ద ప్రమాదం. ఇప్పటికే జపాన్ వైపుకి ఇంకో పిచ్చోడు ఉన్నాడు కదా మనకి, ఉత్తర కొరియా నీ అంతా ఒక 10 క్షిపణులు వదిలాడు సరదాగా. మరి రష్యా చెబితే వదిలాడా లేకపోతే తనకు తాను వదిలాడో తెలియదు, కానీ ఇప్పుడు దక్షిణ కొరియా జపాన్ రెండూ కంగారు పడుతున్నాయి. ఇదంతా కూడా ఎక్కడో లింక్ అయి ఉంటుంది. ఈ లింకుల వల్ల మనం దేన్ని పొగడలేము, దేన్ని తిట్టలేము, దేన్ని ప్రశంసించలేము. ఇక్కడ రష్యా ఇన్వాల్వ్ అయితే మనం రష్యాని తిట్టలేము, ఇటు చైనా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కానీ ఇక్కడ చైనాని ప్రశంసించలేము. ఇలాంటి అంతర్జాతీయ రాజకీయాల్లో ఏది ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలియదు. పైగా మనకు బయటికి కనిపించేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇదేదో జరిగిపోతుందని, కానీ దీని వెనక సూత్రధారి ఎక్కడో ఉంటాడు. ఆ సూత్రధారి మనకి మిత్రుడో శత్రువో కూడా అర్థం కాదు. ఆ విధానంగా ఇప్పుడేమొచ్చేసి ఈ యొక్క జియో పాలిటిక్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జపాన్ ఇక్కడికి వస్తే అనేక విధాలుగా తనను తాను కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. కానీ ఒకసారి ఇక్కడికి తన వార్షిప్తో వచ్చిందంటే హార్మోజ్ జలసంధిలోకి అది ఏదైనా జరగవచ్చు. అది అమెరికాకి ఇజ్రాయెల్కి సపోర్ట్ అయిన అయిపోవచ్చు, లేదా ఇరాన్కి సపోర్ట్ అయిన అయిపోవచ్చు, లేదా వ్యతిరేకమైన అయిపోవచ్చు. అందుకే జపాన్ ఆశ చూసి వ్యవహరిస్తుంది. కానీ ఇక పూర్తిగా తప్పదు, ఇక మాకు ఇక నిల్వలు అయిపోయినాయి, ఇంకా చమురే లేదు అనుకునే పరిస్థితికి వస్తే ఏ దేశమైనా సరే ఎక్కడో అక్కడ తెగించాల్సిందే.